ప్రణామ్ మాస్టర్. నా పేరు ఆకుమూర్తి శంకర్రావు. వైవాక, ముదినేపల్లి మండలం. వైవాకలో హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం పెట్టడానికి నా కృషి, అట్లాగే నా మాస్టర్ గారి కృప నాతో ఉండబట్టి ఇది సాధ్యమైంది. నేను 2015లో అభ్యాసిగా జాయిన్ అయ్యాను. నేను పొందే ప్రతీదీ, నా మాస్టర్ గారి దగ్గర నుంచి పొందే ప్రతీదీ వైవాక గ్రామంలో ప్రతి ఒక్కరూ పొందాలనే ఆకాంక్ష నాలో ఉండేది. నేను ధ్యానం చేస్తున్నప్పుడల్లా ప్రతి విషయం ఇది అందరికీ అర్థం అవ్వాలి, అందరూ చేయాలి, అందరూ ఈ దీన్ని పొందాలి అనే కోరిక నాలో బాగా ప్రబలంగా ఉంది. అయితే ఒకటి, దీనికి ఎలా ఏంటి అనేది నేను ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు ఒక సంకల్పం చేసుకునేవాడిని. ఈ ఆశ్రమం కట్టడానికి ఒకరోజు నాతో పాటు నా బ్రదర్స్, నా కజిన్ బ్రదర్ ఎవరు కపిరాజు అండ్ సూరిబాబు, వాళ్ళిద్దరికి కూడా నేను ఇదే చెప్పేవాడిని. చెప్తే ధ్యానంలో ఈరోజు సంకల్పం చేసుకుని కూర్చుందామనుకున్నాం. అలాగే చేసుకున్నాం. ఆ సంకల్పం 10 సంవత్సరాలకు కానీ మాకు జరిగింది. ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం కట్టడానికి ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ చేరాలనే ఉద్దేశంతో ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం కట్టడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాలు మేము చేసిన పని ఏమిటంటే, హార్ట్ఫుల్నెస్ ధ్యానం వైవాక గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్తూ, దీని గురించి దీని ప్రాముఖ్యత ధ్యానం గురించి చెప్తూ, ప్రతి ఒక్కరిని మా సమయం ఖాళీ టైంలో చూసుకుని దీని గురించి ప్రతి ఒక్కరికి చెప్తూ వాళ్ళని ప్రేరేపణ చేసేవాళ్ళు. అట్లాగే మాస్టర్ గారు పుట్టినరోజు అంటే బండారా అని జరిగేది హైదరాబాద్లో కనహా శాంతివనంలో ఇట్లా జరుగుతూ ఉండేది. ఆ ఆశ్రమానికి మేము ఇక్కడున్న అభ్యాసులకి చెప్పి ఆశ్రమానికి తీసుకువెళ్తూ అక్కడ మాస్టర్ గారిని చూపించి వాళ్ళకు మాస్టర్ గారి కృప వాళ్ళపై కురిసేలాగా చేయమని మేము ప్రార్థన చేసేవాళ్ళం. అలాగే మా ప్రార్థన ఫలించింది. అట్లాగే వైవాకలో 100 మంది అభ్యాసులు తయారయ్యారు. ఆ 100 మంది కూర్చుని ధ్యానం చేసుకోవడానికి ఒక ఆశ్రమం నిర్మించాం మాస్టర్ గారి దయ వల్ల. ఇప్పుడు ఆ ఆశ్రమం వైవాకలోనే కాదు, మా చుట్టూ ఉన్న ప్రతి గ్రామంలోనూ ఈ వైవాక సెంటర్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం ప్రతి ఒక్కరికి చేరాలని, అట్లాగే ప్రతి ఊరిలోనూ ప్రతి పల్లెటూరులోనూ ఇటువంటి ధ్యాన కేంద్రాలు ఎలవాలని, ప్రతి ఒక్కరూ ఆ అంతిమ లక్ష్యం కోసం కృషి చేసి ఆ మూలానికి చేరాలి. నా మాస్టర్ గారు అంటూ ఉంటారు, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఇదే మన అంతిమ లక్ష్యం. ఆ గోల్ అనేది మనం సార్థకం చేసుకోవాలంటే ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానంలోనే సాధ్యం. ఇదే ఇంతకన్నా మంచి ధ్యానం ఈ సిస్టమేటిక్ ఏ ధ్యానంలోనూ లేదని నేను అనుకుంటున్నాను. అలాగే నా మాస్టర్ గారి కృప వల్ల ఇది సాధ్యం అవుద్ది అని నేను అనుకుంటున్నాను. నా కృషి మొత్తం మాస్టర్ గారికి సేవ చేసుకుంటూ ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం ప్రతి పల్లెటూరులోనూ దీన్ని చెప్పి ఈ ధ్యాన కేంద్రం గురించి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి ఒక్కరూ ఆ అంతిమ లక్ష్యాన్ని చేరడం కోసం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మాస్టర్ గారి కృప వల్ల మాస్టర్ గారికి ప్రణామం. అలాగే ఈ వైవాక్లో ఒక ప్రిసెప్టర్ కావాలని మేము మాస్టర్ గారికి ప్రార్థించాము అభ్యాసులందరం. అలాగే మాకు ఒక మంచి ట్రైనర్ని ఆదిలక్ష్మి గారిని ట్రైనర్ చేసి ఒక ప్రిసెప్టర్ని కూడా మాకు అందుబాటులో
కల్పించిన మాస్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఇంతవరకు మాకు ఈ అవకాశం కల్పించిన మాస్టర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఇంకా ఈ ఊర్లో ప్రిసెప్టర్ ట్రైనింగ్ అవి మా చుట్టూ ఉన్న వైవాక గ్రామం చుట్టూ ఉన్న పల్లెటూర్లు అన్నిటిలో కూడా ఈ ప్రిసెప్టర్ల ద్వారా ట్రైనింగ్ ప్రిసెప్టర్లు ట్రైనింగ్ అయ్యి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చేసి ఈ ధ్యానంలో మన లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.